ఎంత మంచోడు వాడు, దేవుడు నాన్న. ఫస్ట్ ఆన్ చేసినాక ఏదో మాట్లాడతాడు. విషయంలో నువ్వు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ ఇస్తాడు. ఏదో మీకు కరోనా వచ్చినప్పటి నుంచి ఏదో ఫ్రెండ్షిప్ వాళ్ళకు కలిసిపోయింది. ఆ అమ్మాయి పేరు నాకు సరిగ్గా తెలియదు. యాక్సిడెంట్ చనిపోయిన అమ్మాయి పేరు నాకు సరిగ్గా తెలియదు నాన్న. నా ఇంటికి వచ్చింది. నా ఇంట్లో మంగళమ్మ పండుగప్పుడు మొన్న రీసెంట్లీ వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వచ్చింది. ఆర్టిస్ట్ బాబాయ్ అంటే సరే బెటా అని నేను ఒప్పుకున్నా. వచ్చారు, ఉన్నారు, చేసారు, చూసిన మంచిగానే ఉండే. వాడు మంచిగానే ఉంటుండే. ఇండస్ట్రీలో వాడు పేరు పెంచుకుంటూ అంతవరకు అయితే చాలా బాగుంది. కాబట్టి వీళ్ళ ఇద్దరి మధ్యలో వీళ్ళకు రిలేషన్షిప్ తెలిసింది మాత్రం ఎవరికి తెలియదు నాన్న. కాబట్టి వాళ్ళ భార్య ఈమె కావాల్సి ఇద్దరు తిరిగిన కూడా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ భార్య ఏమనుకుందంటే యాజ్ అ ఫ్రెండ్స్లా ఎవరైనా తిరుగుతారు. ఇప్పుడు నా ఎంబడి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, నా క్లాస్మేట్ ఉంటుంది, కాబట్టి తిరుగుతాం, అంతవరకు నేను ఒప్పుకుంటా. కానీ చేసుకున్న భర్తకు భార్యకైతే వీళ్ళు నాకు ఆమెకు లింక్ ఉన్నదైతే ఆమెకు తెలియదు కదా. నేను చెప్పలేదు నా భార్యకు ఆమెతో లింక్ ఉందని. కాబట్టి ఆ విషయంలో నేను ఏం సహకరించలేని చెప్పలేని పరిస్థితి ఉంది నాన్న. కాబట్టి నేను మాత్రం ఆమె యాక్సిడెంట్ అయినాక వీళ్ళిద్దరి మధ్యలో ఏమి ప్రేమ భావాలు ఉన్నాయో అది భగవంతునికి తెలుసు. కాబట్టి దానికి నేను చెప్పలేకపోతున్నా. కాబట్టి ఆమె ఆమె పేరేం పేరు పవిత్ర చనిపోయింది. కాబట్టి ఈయన ఇద్దరు క్లోజ్గా ఉంటుండు కాబట్టి ఏదో షాక్ తినిపోయేసి ఆమె మూడ్లో ఉండేసి నిన్నగాక మొన్న మా బ్రదర్ దగ్గరకు వచ్చిండు. విజయ్ నా బ్రదరు, నా కొడుకు విశాల్, వాళ్ళతో పాటు కూర్చుండు, డ్రింక్ చేసిండు, తిన్నాడు, చేసిండు, వెళ్ళిపోతాడు, పోయిండు. తెల్లారి మళ్ళీ ఫోన్ చేసి ఎల్ఐసి అమౌంట్ ఏదో చేస్తా అనేసి వాళ్ళ పిల్లలకు, పవిత్ర పిల్లలకు చేస్తా అనేసి చెప్పి వెళ్ళిపోయింది నాన్న. అంతవరకే. ఆ తర్వాత మాకు శివమే కనిపించింది నాన్న. సార్, చందు గారు వాళ్ళ పిల్లల పేరు కూడా అమౌంట్ చేశాడంట కదా. అది ఆ విషయం అయితే చెప్పలేనన్న మాకు అది తెలియదు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిండు నైట్లో ఉన్న నా బాబుతాన మా తమ్ముతాన కూర్చొని. మా దగ్గర అయితే మా పికెట్లకు వస్తే మా బాబుతాన మా తమ్ముతాన ఉంటాం. విజయ్ మా తమ్ముడు, విశాల్ మా కొడుకు. వాళ్ళిద్దరితో తప్ప ఇంకే ఫ్రెండ్ సర్కిల్తో తిరగకపోతుండే చందు. కాబట్టి ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో అమ్మాయి గురించి కూడా మాకు అంతా తెలుసు. ఏంటంటే ఫ్రీగా ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్గా ఉంటారు కానీ తెలుసు. కానీ మ్యారేజ్ చేసుకున్నారు, వీళ్ళు ఒక ఇదిలో ఉన్నారనేసి మాకు తెలియదు. భార్య ఈమె కొద్ది రోజులు తిరిగినని కూడా మాకు అవగాహన తెలుసు. చెప్పడంలో విన్నాం మేము, కాబట్టి మేము చూడలేదు. కాబట్టి మాకు చందు మాత్రం దేవుడు అన్నవాడు. కానీ చేసుకోవడం మాత్రం మంచి వ్యక్తి. వాడు చేసుకోవడము ఇది తప్పు, 100% తప్పు. కొద్దిగా మాత్రం బిడ్డ గురించి ఆలోచన చేసుకొని చందు ఈ విధంగా ఆలోచించుకొని నేను చేస్తున్న తప్పు అని కొద్దిగా ఆలోచన చేసుకుంటే నేను చాలా వరకు నేను ఒప్పుకుంటున్నాను. అంతవరకు చందు గురించి ఆయన కూతురు, ఆయన సొంత బ్లడ్లో పుట్టిన కూతురు గురించి కొద్ది కూడా ఆయన ఆలోచన చేయలేదు. కాబట్టి నేను దానికి ఒక్కదానికి ఖండిస్తున్నాను.